నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. ఆండాళ్ తిరువడిகளே శరణం. ఈరోజు మనం 27వ పాసురముని పారాయణ చేసుకొని అర్థ విశేషాలు తెలుసుకుందాం. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா முந்தனை பாடி பறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே சிவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சொரு மூடனை பெயதம் முழங்கை வழிவார கூடி இறந்து குளிரந்து ஏலோ రెంబావాయ్. నిన్న వటపత్ర సాయి నువ్వు దేనికైనా ఇస్తావు కదా స్వామి అని చెప్పి వీళ్ళు ఒక 6 వస్తువులు అడిగారు స్వామిని. మరి నేను ఇస్తాను అన్నాడు కదా స్వామి. 6 వస్తువులు ఇచ్చాడు. ఏంటంటే 3 శంఖాలన్నా కావాలి అన్నారు వీళ్ళు. 5 లక్షల శంఖాలు కాదు, 3 శంఖాలన్నా కావాలి. సరే, ఒక శంఖం పాంచజన్యం ఇచ్చేశాడు. 6వ పాసురంలో కోవెల్లో మనం ఒక శంఖధ్వని విన్నాము. ఒక గోపబాలికను లేపుతున్నప్పుడు, మొదటి గోపబాలికను లేపుతున్నప్పుడు ఆ శంఖాన్ని ఇచ్చేశాడు. ఇక పశువులు దూరంగా పోతే పిలవటానికి తన దగ్గర ఒకటి కట్టుకుంటాడండి, ఒక నడుముకు కట్టుకుంటాడు, ఒక బూర ఉంటుంది. ఆ బూరాతో ఊస్తే కనుక పశువులన్నీ వచ్చేస్తాయి. ఆ ధ్వని వాటికి అలవాటై ఉంటుంది కాబట్టి అవి వచ్చేస్తాయి. ఆ బూర ఇచ్చేశాడు. చాలా సంతోషించారు. ఎందుకంటే స్వామితో సంబంధాన్ని కోరుకుంటున్నారు, స్వామితో స్నేహాన్ని కోరుకుంటున్నారు, బంధుత్వం కోరుకుంటున్నారు. కాబట్టి స్వామి వాడినటువంటి వస్తువులు వాళ్ళకి కావాలి. సరే, పరై అడిగారు కదా. పరై అంటే నేను పూర్వం త్రివిక్రముడిగా విశ్వాన్ని కొలిచినప్పుడు జాంబవంతుడు, మనకు తెలుసు, జాంబవంతుడు తెలుసు కదా. జాంబవంతుడు నా విజయాన్ని పురస్కరించుకొని ఆయన నా చుట్టూ ప్రదక్షిణం చేశాడు. చేసినప్పుడు ఒక ఢంకా బజాయిస్తూ చేశాడు. అది ఆ పరైని మీకు ఇవ్వమంటారా అని అడిగాడు స్వామి. అడిగితే వీళ్ళు కాదు కాదు, అంతకంటే పెద్దది కావాలి అన్నారు. పెద్దది కావాలంటే సరే, రావణ వధ కాగానే ఆ జాంబవంతుడే ఇంకో ఢంకా తీసుకొని అప్పుడు ఆ విజయాన్ని పురస్కరించుకొని బాజా బాగా వాయిచ్చాడు. అది కావాలని. అబ్బాయి వద్దు స్వామి, అంతకంటే పెద్దది కావాలి అన్నారు. ఇంకా పెద్దది కావాలి అంటే ఇక్కడ ఇప్పుడు నేను నాట్యం చేసేటప్పుడు ఒక బాజా ఉంటుంది, అది తెప్పిస్తాను, అది కావాలా. సరే, అది తీసుకున్నారు వీళ్ళు. అది సంతోషంగా తీసుకున్నారు. చూసారా, స్వామి వాడినవి వీళ్ళకి కావాలి. కేవలము భక్త గోష్ఠికి మంగళం పాడేటటువంటి శఠగోపుల్ని పంపాడు. దీపానికి మంగళం పాడే గాయకులుగా పంపించాడు. దీపానికి పురుషకారమైనటువంటి ఆ లక్ష్మీదేవిని ఇచ్చేశాడు. తర్వాత జెండాకు గరుడుని ఎలాగో పంపించేశాడు. చాందిని కింద, చాందిని అంటే పైన వేసుకునేదాని కింద తన పట్టు పీతాంబరమే ఇచ్చేశాడు. చూసారా స్వామి ఎంత అనుగ్రహము. సరే, వీళ్ళని ఇంకా ఏం కావాలమ్మా, ఇంకా ఏం కావాలంటే అవి తీరుస్తాను అని చెప్పాడు. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారు, గోవింద 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 అని 3 సార్లు పలికితే చాలు, నువ్వు అందరినీ జయించేస్తావు. ఆ పిలుపుతోనే నువ్వు నీ శత్రువుల్ని నీ శౌర్య పరాక్రమాలతో జయిస్తావు. నీ ఉదాసీనంగా ఉండేవాళ్ళని నీ గుణగణాలతో జయించేస్తావు. ఇక భక్తుల్ని నీ ప్రేమతో జయించేస్తావు గోవిందా. సరే, మేము నీ చేత గొప్ప సన్మానం పొందాలి. ఏమిటా సన్మానం అంటే, నువ్వు మాకు స్నేహితుడివి, నువ్వు మాకు కావలసిన వాడివి, నువ్వు మాకు దగ్గరి వాడివి అనేటటువంటి నీ చేత సన్మానాన్ని మేము పొందాలి. ఎటువంటి సన్మానం మేము పొందాలో మేము చెప్తాం. ముందు మాకు నగలు కావాలి. ఆడపిల్ల కదండి, మరి ముందు మనం నగలే అడుగుతాం బాగా. కాబట్టి
మా మా చేతులకు కంకణాలు కావాలి, మంచి కంకణాలు కావాలి, బంగారు కంకణాలు, రత్నాల కంకణాలు కావాలి. మామూలుగా ఇస్తే మాకు సరిపోవు, ఏవో గవ్వలో పూసలో కాదు, మంచివి కావాలి. అలాగే ఇక్కడ భుజకీర్తులు కావాలి, అలాగే మెడలో పెట్టుకునే హారములు, రత్న హారములు కావాలి. ఆ తర్వాత చెవికి పెట్టుకునే కర్ణాభరణాలు కావాలి. ఇక్కడ చెవి పువ్వు అని ఉంటుంది ఒకటి, ఇక్కడ పెట్టుకుంటారు, అది కూడా కావాలి. ఆ తర్వాత పాదాలకు అందెలు కావాలి. తర్వాత మాకు నూతన వస్త్రములు కావాలి. మొహమాటం లేకుండా అడిగేస్తున్నాం, పట్టు చీరలు, నగలు అన్నీ కూడా. తర్వాత ఏం కావాలంటే ఒక మంచి పాయసం తయారు చేసుకొని నువ్వు మేము భుజించాలి. అది ఎలా ఉండాలంటే ఆ పాయసం ఎంత రుచిగా ఉండాలంటే దాని రుచి ముందు ఇంకేవి సరిపో, అటువంటి రుచిగా ఉండాలి పాయసం. అందులో బాగా మంచి పాలు, ఎట్లాంటి పాలు, మా గోవులు ఉన్నాయి కదా, ఆ గోవులు ఇచ్చేటటువంటి చిక్కని పాలు పోసుకోవాలి. ఆ పాలు పోసుకొని ఆ పాయసంలో ఎక్కువ నెయ్యి వేసుకోవాలి, ఆవు నెయ్యి ఎక్కువ వేసుకొని దానిలో కొత్త బియ్యం వేసుకోవాలి, చక్కగా ఇలా జారేట్టుగా పాయసం చేసుకోవాలి. దానిలో సుగంధ ద్రవ్యాలు ఎన్నో వేసుకోవాలి, జీడిపప్పులు, ఇవన్నీ వేసుకోవాలి, ద్రాక్ష, ఇవన్నీ వేసుకోవాలి, బాగా పచ్చకర్పూరం అన్నీ వేసుకోవాలి, ఏలకపొడి అన్నీ వేసుకొని చక్కగా ఇది చేతికి జారేట్టుగా పెట్టుకొని ఆ పాయసాన్ని ఏదో కప్పుల్లో చెంచాలు వేసుకొని ఇది తినడం కాదు, ఇట్లా బాగా చేత్తో జుట్టుకొని తింటూ నీతో పాటు మేము భుజించాలి. నీతో పాటు భుజించి ఎలా భుజించాలో కూడా ఆండాళ్ళ తల్లి చెప్తోంది. ఎలా భుజించాలంటే ఇట్లా చేతికి ఇలా కారుతూ ఉంటే, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కారుతూ ఉంటే అది ఇట్లా నాకుంటూ జుట్టుకుంటూ ఇంత రుచిగా ఉండాలి, అలా చెయ్యాలి. పైగా మాది మేమే నాక్కోవడం, నీది నువ్వే నాక్కోవడం కాదు. పాయసం అంటే నీ చేతి నువ్వే నాక్కొని మా చేతి మేమే నాక్కొని కాదు, నీ చేతుల్లో మేము నాక్కొని మా చేతుల్లో నువ్వు నాక్కొని నువ్వు మేము ఒకటే అన్నట్లుగా కలిసిపోయి ఆ ఆనందాన్ని, ఆ ప్రసాదం యొక్క రుచిని అనుభవించాలి. ఆ ప్రసాదం వల్ల మాలో ఇంతకాలము ఉన్న తాపములన్నీ తొలగిపోవాలి, మా మనసులంతా చల్లబడాలి, మళ్ళీ ఎడబాటు కలగనట్లుగా చేరాలి, నోరారా పాడుకోవాలి నీ గురించి, చేతులారా సేవించాలి, మనస్సుతో ఆనందించాలి. అటువంటి ఆనందము ఎక్కడా లభించినంతగా ఆనందించాలి అని చెప్పి పాండాళ్ళ తల్లి చెప్పిందనమాట. అంటే ఏంటంటే అన్నమే జీవుడు. ఈ ఉపనిషత్ గోవులు అందించే పాలే భగవంతుని దివ్య కళ్యాణ గుణములు. వాటిలో మునిగిపోవాలి జీవుడు, దానిలో వీరు పూర్తిగా కలిసిపోవాలి, విడదీగినంతగా కలిసిపోవాలి. దానితో ప్రీతి ఏంటంటే నెయ్యి ఏంటంటే స్నేహం. ఆ స్నేహం వల్ల ఉద్భవించింది ప్రీతి. ఆ ప్రీతి ఎప్పటికీ తరగని ఆనందాన్ని ఇస్తుంది, మధురిమనిస్తుంది. ఆ ఆనందాన్ని తర్వాత చేసే కైంకర్యం, స్వామికి చేసే కైంకర్యమే మోచేతి గుండా కారునట్లుగా తృప్తిగా చేసుకోవాలి. స్వామికి అలంకారం చేసుకున్నాం అనుకోండి, పూల పుష్పాలంకారం చేసుకున్నాం అనుకోండి, చక్కగా తృప్తిగా చేయాలి. ఏదో పూలు తెచ్చాండి, ఏదో కట్టాండి, ఏదో వేసాండి, ఒక పువ్వు ఇట్లా వేసాండి, ఒక పువ్వు అట్లా వేసాండి అని కాదు. అది ఆ పాదాల దగ్గర పడేట్టు ప్రేమగా, ఆర్తిగా, తృప్తిగా, భక్తిగా చేసుకోవాలి. అలా కైంకర్యం కోసం జీవిస్తున్నాము అన్నట్లుగా చేసుకోవాలి. అలా సేవలు అందించాలి. ఆ కైంకర్య రుచి నిండిన జీవుల్ని చూసి నువ్వు చాలా ఆనందపడాలి, నిన్ను చూసి మేము ఆనందపడాలి. మన ఇద్దరి ఆనందము దర్శనీయం అవ్వాలి, అందరికీ తెలియాలి ఆనందం. ఇదిగో మేము స్నేహితులము అని చెప్పి తెలియాలి, మేమిద్దరం ఒకటే, భగవంతుడు జీవాత్మ పరమాత్మ ఒకటే. మాకు 9 రకాల బంధుత్వాలు ఉన్నాయి, ఒక బంధుత్వం కాదు. మనకి మామూలుగా లౌకికంలో అయితే తండ్రి కొడుకు అనే బంధుత్వం ఉంటుంది, ఇంకో బంధుత్వం ఉండదు కదండి. లేకపోతే తల్లి కూతురు అనే బంధుత్వం ఉంటుంది, భార్యాభర్త అనే బంధుత్వం ఉంటుంది, కానీ ఇంకో బంధుత్వం ఉంటుందా? ఉండదు కదా. అలా ఒక్కొక్కరితో ఒక్కో బంధుత్వమే ఉంటుంది. భగవంతుడితో జీవులకి 9 రకాలైనటువంటి బంధుత్వం ఉంది. కాబట్టి నువ్వు 9 రకాలుగా మాకు కావలసిన వాడివి. ఇక్కడ ఆండాళ్ళ తల్లి ఏమడుగుతుందంటే, సన్మానము అంటే ఏంటంటే ఈ ఆభరణములు అడిగారు వాళ్ళు. ఆభరణం అంటే కర కంకణములు అడిగారు. అంటే ఏంటంటే నీ కర స్పర్శ కావాలి, నువ్వు మా చేతులు పట్టుకొని నడవాలి. ఎలా సుగ్రీవుడికి అప్పట్లో సుగ్రీవుడిని కర స్పర్శ చేసి ఆయన అగ్ని చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసి నీ స్నేహాన్ని నేను వదిలిపెట్టను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు శ్రీరామచంద్రుడు. అటువంటి కరస్పర్శ కావాలి. అలాగే హనుమంతుడిని భుజాలు పట్టి కౌగలించుకుంటాడు, దగ్గరగా తీసుకుంటాడు, కౌగలించుకుంటాడు. ఎందుకంటే సీతాదేవిని
సీతాదేవిని చూసి వచ్చాను స్వామి, అమ్మ ఉంది అక్కడ, నీకోసం ఎదురు చూస్తూ ఉంది అని చెప్పిన తర్వాత హనుమంతుడు వారు చెప్పిన తర్వాత అప్పుడు శ్రీరామచంద్రుడు ఆయన్ని దగ్గరకు తీసుకొని కౌగలించుకుంటాడు. అదిగో అటువంటి భుజకీర్తులు కావాలంటే భుజం చుట్టూ చెయ్యి వేసి నువ్వు నా వాడు అని చెప్పుకోవాలన్నమాట. అలాగే అర్జునుల వాడికి సారథ్యం వహించావు చూసావా స్నేహితుడు అని చెప్పి అర్జునుడిని రక్షిస్తాను అని చెప్పి భుజం చుట్టూ చేయి వేసి అర్జునుడు నావాడు, వీటిని నేను రక్షిస్తాను అని చెప్పావు కదా, అటువంటిది కావాలి, అటువంటి స్నేహం కావాలి. అలాగే కుచేలుడికి దగ్గరగా తీసుకొని కౌగిలించుకొని కుచేలుడిని కూర్చోబెట్టుకొని దగ్గర పెట్టుకున్నావు కదా, అలా కావాలి అని వీళ్ళు అడుగుతున్నారు. అవే ఆభరణాలు, అవే కావాలి మాకు, భుజకీర్తులు అవే కావాలి. ఇక కంఠాభరణము అంటే హరి 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 నారాయణ 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 గోవింద 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 అనే నామం చేస్తూ ఉంటే ఈ కంఠం ఇక్కడ అదురుతూ ఉంటుందండి. నామం చేస్తుంటే మనం మాట్లాడుతుంటే ఈ కంఠాలు అదురుతూ ఉంటాయి. అటువంటి కంఠం అదురుతూ ఉండాలి, ఎప్పుడూ అదురుతూ ఉండాలి. అంటే చూడండి, మనం ఏదైనా బంగారు నగలు రాళ్ళ నగలు వేసుకుంటే మనం మాట్లాడుతుంటే జిమిక్ జిమిక్ అని మెరుస్తూ ఉంటాయి కదా, చెమక్ చెమక్ అని మెరుస్తూ ఉంటాయి కదా. బంగారు నగలు నెక్లెస్ పెట్టుకున్నా ఏదన్నా పెట్టుకున్నా మెరుస్తూ ఉంటుంది. అలా నీ నామం చేస్తూ ఉంటే మా కంఠం అదురుతూ ఉండాలి ఎప్పుడు కూడా. అది ఆభరణం, అటువంటి ఆభరణం మాకు కావాలి ఇవ్వు. మళ్ళీ నీ చెవులు ఉన్నాయి కదా, చెవులకు కర్ణాభరణము, చెవి పువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎప్పుడు నీ నీ శ్రవణ, నీ కథలు, నీ లీలలు మేము ఎప్పుడు వింటూనే ఉండాలి. కాబట్టి ఆ చెవుల్లోకి ఉంటూనే ఉండాలి. అలా అటువంటివి ఇవ్వు. పాదాలకు అందెలు కావాలి. అందెలు కావాలంటే మేము అన్ని అడుగులు వేసుకుంటూ వెళ్ళి నీ ప్రదక్షిణ చేయాలి. ఇక నీకు కైంకర్యమే చేయాలి. మనస్సుతో వాక్కుతో చేసే క్రియలో కూడా నీతోనే ఉండాలి, నీ సాయుధ్యమే కావాలి అని చెప్పి అడుగుతోందనమాట ఆండాళ్ళ తల్లి ఈ పాసురంలో. తర్వాత సాధకులు ఈ ఆచార్యుడి దగ్గర దీక్ష తీసుకున్నప్పుడు అండి, దీక్షా వస్త్రాలు కట్టుకుంటారు. దీక్షా వస్త్రాలు కట్టుకొని వాళ్ళు భుజం పైన స్వామి చిహ్నాలు, శంఖచక్ర చిహ్నాలు వేసుకుంటారు. వేసుకొని వాళ్ళు కైంకర్యం చేస్తూ ఉంటారు, వాళ్ళు నామస్మరణ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు పాదాలకి పావుకోడు ధరిస్తారు, వాళ్ళు చెప్పులు ధరించరు, పావుకోడు ధరిస్తారు. సన్యాసులు వాళ్ళు దీక్షా వస్త్రాలు తీసుకున్నప్పుడు, దీక్ష కట్టుకున్నప్పుడు. అలాగే మాకు కూడా అటువంటి దీక్ష కట్టుకోవాలి, దీక్ష కావాలి. ఆ దీక్షే నూతన వస్త్రములు అని చెప్పి ఆండాళ్ళ తల్లి ఈ పాసురంలో అద్భుతంగా ఈ పాయసము ప్రసాదము, స్వామిని అనుభవించడం అనేది పాయసము ప్రసాదము అని చెప్పి, ఆ ప్రసాదం అందరికీ దర్శనీయం కావాలి, అందరూ అటువంటి అనుభవాన్ని పొందాలి అని చెప్తోంది. స్వామి 3 నామములు 3 సార్లు పలికితే చాలు, గోవిందాన్ని పలికితే చాలు, అనురాగాన్ని, ఆప్యాయతని, అనుగ్రహాన్ని కురిపిస్తాడు. మాకు కురిపించి, మా మీద కురిపించి ఇవన్నీ మాకు ఇవ్వు తండ్రి అని చెప్పి ఆండాళ్ళ తల్లి కోరుకుంటోంది. ఈరోజు ఈ పాసురం 27వ పాసురం చాలా విశిష్టమైనటువంటి పాసురం. సాయుధ్యాన్ని చూపించేటటువంటి, అంటే పొందగలిగే అర్హతనిచ్చేటటువంటి పాసురము. ఈ పాసురాన్ని ఎన్నిసార్లైనా పారాయణ చేసుకోవచ్చు. స్వామి అనుగ్రహాన్ని పొందుదాం మనం అందరం కూడాను. రేపు 28వ పాసురానికి వెళ్ళి పారాయణ చేసుకొని అర్థ విశేషాలు తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం. దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి.